డ్రైవర్వి. ఏమంటున్నారు? నేను డ్రైవర్నా? ఇదిగో ఆంటీ, నేనా స్వీట్ షాపు ఓనర్ని, ఈయన కారు డ్రైవరు. మన రేంజ్ కి ఏ విమానం డ్రైవరో మొగుడుగా వస్తే బాగుంటది కానీ చీప్ గా కారు డ్రైవర్ ఏంటి? అవును, నా కొడుకు పైలట్. ఇంకొకసారి డ్రైవర్ అంటే బాగుండదు. అమ్మో, అవతల వ్రతం జరుగుతోంది. అంతేకాదు, మీరందరూ అనుకుంటున్నట్టు వాడు నా ఇంటి డ్రైవర్ కాదు. నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ. నేను నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ. అర్థమైందా? ఇంకొకసారి రవినెవరైనా పట్టుకొని కాంతమ్మ పెంపుడు బిడ్డ అన్నారో మర్యాదగా ఉండదు. ఏటి, నువ్వు కాంతమ్మ సొంత కొడుకువా? అవును. ఆ చిట్టమ్మకి బాగా గడ్డి పెట్టావాక. మరి ఇంకొకసారి నా కొడుకుని పట్టుకుని డ్రైవర్ అన్నా, నా సొంత కొడుకు కాదు అన్నా ఏం చేస్తానో నాకే తెలీదు. నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ. నేను నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ. చిట్టమ్మా, చిట్టమ్మా, కాంతమ్మ చెప్పింది నిజమేనా? నువ్వు నిజంగా కాంతమ్మ కొడుకువేనా? అవును చిట్టమ్మా, నేను కాంతమ్మ రక్తం పంచుకొని పుట్టిన కొడుకునే. నువ్వు అనుకుంటున్నట్టు పెంపుడు కొడుకుని కాదు. నా మీదొట్టు. నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నీ మీదొట్టు. నేను నిజంగా కాంతమ్మ కొడుకునే.
నిజానికి వాడు డ్రైవర్ కాదు, పైలట్. అంటే తెలుసు కదా, హ, విమానం నడుపుతాడు. అంటే నువ్వు నిజంగా విమానం నడుపుతావా? అవును చిట్టమ్మా, నేను పైలట్ని. మరైతే కార్ డ్రైవర్ అని నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే నేను డబ్బున్న అబ్బాయినని తెలిస్తే నువ్వు నాతో స్నేహం చెయ్యవని, నాతో మాట్లాడవని, నన్ను దగ్గరికి రానివ్వవని అలా అబద్ధం చెప్పాను. నాతో స్నేహం చేయడం కోసం, నాతో మాట్లాడటం కోసం నిన్ను నువ్వు తగ్గించుకున్నావా? విమానం డ్రైవర్ అయ్యుండే కారు డ్రైవర్ నన్ను నన్ను నమ్మించావా? అవును చిట్టమ్మా. ఎందుకు ఎందుకు ఇదంతా చేశావు? నాతో స్నేహం చేస్తే నీకేటొస్తుంది? నాతో తిట్లు తప్ప. పర్వాలేదు, నువ్వు నన్ను తిట్టినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు తిడుతున్నప్పుడు కోపంగా ఉంటావు, ఆ కోపంలో నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అందుకే నీ తిట్లు నేను ఎంజాయ్ చేసేవాడిని తప్ప ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. సాలే, నువ్వు కాంతమ్మ కొడుకు అయ్యుండి పెంపుడు కొడుకునని నాతో అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు. విమాన డ్రైవర్ అయ్యుండి కార్ డ్రైవర్ అని చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేశావు. ఇక నేను నీతో మాట్లాడను. చిట్టమ్మా, నీతో నిజాలు చెప్పందే నువ్వు నాతో మాట్లాడవని. నిజాలు చెప్పాక కూడా నువ్వు నాతో మాట్లాడనంటే ఎలాగా? ప్లీజ్ చిట్టమ్మా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను చిట్టమ్మా. ఏ ఎందుకుండలేవు? ఎందుకంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి. ఏటి? అవును చిట్టమ్మా, ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నాలో ఏదో తెలియని ఫీలింగ్. తర్వాత నీలోని ధైర్యం, ముక్కుసూటితనం, నిజాయితీ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. నాకు తెలియకుండానే నువ్వు నా మనసులోకి వచ్చేసావు. ఆ విషయం నీకు చెప్దామని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ చెప్పే సమయం లేక ఆగిపోయాను. నిజాలన్నీ నీకు ఎలాగో తెలిసిపోయాయి కాబట్టి ధైర్యంగా ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వద్దు, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. నాకు ఇట్లాంటివన్నీ నచ్చవు. ఏ, నా మాట నచ్చలేదా? నేను నచ్చలేదా? నాకు కాంతమ్మ కొడుకు నచ్చడు, కాంతమ్మ కుటుంబం నచ్చదు. అసలు కాంతమ్మ కొడుకు అని తెలుసుంటే సచ్చిన నేను నీతో మాట్లాడుండేదాన్ని కాదు, సచ్చిన నేను నీతో స్నేహం చేసి ఉండేదాన్ని కాదు. అంటే అంటే నన్ను ప్రేమించట్లేదా చిట్టమ్మా? నిన్నెందుకు ప్రేమితాను? సచ్చిన ప్రేమించను. చూడు చిట్టమ్మా, నీ నోరు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు.
ఎందుకు చిట్టమ్మ మొహం చాటేశావు? నేనే మొహం సాటేలేదు. నువ్వు మనసుని చంపుకొని అబద్ధం చెప్తున్నావు గాని నీ కళ్ళల్లో కన్నీళ్లు నాకు నిజమే చెప్తున్నాయి చిట్టమ్మ. నా మీదే గనక ప్రేమ లేకపోయి ఉంటే నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుండేవే కావు, ఇలా మొహం చాటేసి ఉండేదానివే కాదు. ఇవి చాలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి, నీ మనసులో నేనున్నానని నిర్ధారించుకోవడానికి. లేదు లేదు లేదు, ఈ చిట్టమ్మ నిన్ను లవ్ చేయదు. అయితే పెళ్లి చేసుకో. ఏటి ఏటి ఎటుకార వాడుతున్నావా? నిన్ను ప్రేమించను అంటే పెళ్లి చేసుకోమంటున్నావా? అసలు నిన్ను ప్రేమించను అని అంటున్నదే నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, ఆ కాంతం ఇంట్లో అడుగు పెట్టాల్సి వస్తుంది అని. పోనీ ఆ ఇల్లు వదిలేసి మీ ఇంటికి వచ్చేయమంటావా? ఏటి ఏటన్నావు నువ్వు? ఆ ఇల్లు వదిలేసి నీకోసం వచ్చేయమంటావా అంటున్నాను. ఏమక్కర్లేదు, ఇల్లరికం తెచ్చుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. అయితే నువ్వే మా ఇంటికి వచ్చే చిట్టమ్మా. ఇదిగో కాలికి తేలికి ఏలికెత్తే కాలికి మాకు ఈ విషయం ఇంతటితో వదిలేస్తేనే మంచిది. విషయాన్ని వదిలేస్తాను, నిన్ను మాత్రం వదలను చిట్టమ్మా. మా ఇంటి కోడల్ని చేసి తీరుతాను. మొండోడు మొండోడని అన్నమాట నిలబెట్టేలానే ఉన్నాడు. చిట్టి, నువ్వెట్ సిగ్గుపడుతున్నావు? అమ్మో, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. ఎందుకంటే నేను మిఠాయి కొట్టు చిట్టమ్మ. నిన్ను మాత్రం వదలను చిట్టమ్మా. మా ఇంటి కోడల్ని చేసి తీరుతాను. కాంతమ్మ గారు, మా చిట్టిని మీ ఇంటి కోడల్ని చేసుకుంటారా అంటే సమాధానం చెప్పరేంటి? నీకెందుకు చెప్పాలి? నువ్వేమైనా మా చుట్టమా బంధువా బొట్టెట్టి చెప్పడానికి? మూసుకొని వెళ్ళి కూర్చో. ఒక్క నిమిషం పంతులు గారు. ఏంటండి, నేనేమన్నా అనకూడని మాట అన్నానా? నోరు మూసుకోమని చెప్తారేంటి? ఏయ్, ఏంటే గొడవ చేస్తున్నావు? చూడు కోకిలమ్మా, మీ అబ్బాయి వీళ్ళింటి అల్లుడేనా? అలాంటప్పుడు నీ కూతురు వాళ్ళింటి కోడలైతే తప్పేంటి? నేనేమన్నా అనకూడని మాట అన్నానా? ఇదిగో అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పు? నువ్వు వాగు స్వామి. ఈడు జోడు బాగుంది, ఆ అమ్మాయిని మీ ఇంటి కోడని చేసుకుంటారా అని అడిగాను. అదేదో పెద్ద తప్పైనట్టు నువ్వేమన్నా మా చుట్టమా బంధువా నోరు మూసుకొని కూర్చో అంటుందేంటి ఈవిడ? అసలు మీరందరూ చెప్పండి, నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదు.
గారు ఇంకా ఎన్నికలు అవ్వలేదు. ఎందుకంటే జనాలతో మీకు గొడవ? ఏదో వాళ్ళు ముచ్చటపడి అడిగారు. తప్పించుకునే మార్గం చూడకుండా ఇరుక్కుపోతారు ఎందుకండి? సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, మీరు ఆగండి. హ్మ్. నువ్వు తప్పుగా అనుకుంటున్నావమ్మా. అవతల పూజ జరుగుతుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకు, సైలెంట్ గా ఉండు అన్నా. ఏం కాదు, నువ్వు నోరు మూసుకో అన్నావు. ఇప్పుడేంటి? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, అంతేగా? అవును. నా దాకా ఎందుకు? ఆ చిట్టమ్మనే అడగండి, నా ఇంటికి కోడలవుతుందేమో. అమ్మాయి అవుతుందంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఓసి కాంతమ్మత్త, జనాల ముందు నన్ను ఎరికించేస్తున్నావా? అంటే నేనెలాగూ ఈ పెళ్లి కొప్పుకోనని నీ అభిప్రాయాన్ని నా మీద నెట్టెత్తున్నావన్నమాట. చెప్తా. చెప్పు చిట్టి. వీళ్ళంతా నువ్వు నా ఇంటి కోడలు అయిపోవాలని ముచ్చట పడుతున్నారు. నేనేమో చిట్టికి మాలాంటి వాళ్ళు ఎలా నచ్చుతారు అంటున్నాను. నీకోకే అంటే మాకే అభ్యంతరమూ లేదు. చెప్పు, నువ్వు మా అబ్బాయిని చేసుకుంటావా? చెప్తా చూడు, జనాల ముందు నిన్నెలా ఎరికిస్తాను. నీ నోటితో నువ్వే బాబోయ్ ఈ చిట్టెం వద్దు అని చెప్పించకపోతే నా పేరు చిట్టెమ్మే కాదు. నువ్వు ఈ మాటలన్నీ మనస్ఫూర్తిగానే చెప్తున్నావా అత్త? అత్త 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 చచ్చిపోతున్నాను. ఇంతమంది ముందు అబద్ధాలు చెప్తానా చిట్టి? నీకు మా అబ్బాయి ఇష్టమైతే త్వరలోనే ముహూర్తాలు పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. నాకు ఓకే అమ్మా. వీడొక పిచ్చదవా. విన్నారుగా, మీ అబ్బాయి చిట్టెమ్మని చేసుకోవడానికి రెడీ. ఇక చిట్టెమ్మ నిర్ణయమే వినాలి. చెప్పమ్మా చిట్టెమ్మ, రవిచంద్రన్ చేసుకోవటం నీకిష్టమేనా? కాంతమ్మ గారికి వాళ్ళ అబ్బాయి నన్ను చేసుకోవడం ఇష్టమైతే రవిచంద్రన్ చేసుకోవడం నాకు ఇష్టమే. ఓరి నాయనోయ్, ఇదేంటి ఇంత మాట అనేసింది? నా మీద పగతో కోపంతో ఈ పెళ్లి ఒప్పుకోదు అనుకుంటే అందరి ముందు ఒప్పేసుకుంది. సూపర్ చిట్టెమ్మా, నువ్వేమంటావో అని నేను టెన్షన్ పడ్డాను. నువ్వు కూడా అంగీకరించేశావు. అయితే జనాలందరి ముందు ఇచ్చిన మాట ప్రకారం మా ఆవిడ గారు నిన్నే తనటి కోడలు చేసుకోవాలా? మీరు నోరు మూయండి. ఆ చిట్టమేదో తమాషాగా అంటుంది కదా చిట్టి? నువ్వు తమాషాగా అన్నవా కాంతమ్మత్త? నేనెందుకు తమాషాగా అంటాను? సీరియస్ గానే అన్నాను. అయితే నేను సీరియస్ గానే అన్నాను. అత్తా అత్తా. ఏంటి నిజమా? నువ్వో అని మురిసిపోకు. మీ అమ్మ జనాల ముందు నన్ను ఇరికించడానికి అలా అనింది.
నేను మీ అమ్మ నిరికించడానికి అలా అన్నాను. లేనిపోని అసలు పెట్టుకోమాకు. నువ్వు ఆగవే. అమ్మా కాంతమ్మ, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి?